మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆర్జీవి అరెస్ట్ అవుతాడా లేదా, అలానే ఆర్జీవి అరెస్ట్ అవుతాడని భయపడుతున్నాడా? డెఫినెట్ గా అరెస్ట్ కావాల్సిందే. ఆ జీవి ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియట్లా. నేను ఏదో అతీతుడిని దైవాన్ని సంబుతున్నట్టు ఫీల్ అవుతాడు. తనకు బంధువులు, భార్య, పిల్లలు, బాంధవ్యాలు ఏమి ఉండవు. వోడ్కా తాగటం, డాన్సులు చేసుకోవటం, పబ్బులకు వెళ్తాం. ఒకప్పుడు ఒక ప్రముఖ దర్శకుడిగా భావించే ఆ వ్యక్తి ఈ రోజు ఎందుకో మనిషి రోజు రోజుకి దిగజారిపోతున్నాడు. మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకి తీసిన కాడి నుంచి, ఆ తర్వాత వ్యూహం కావచ్చు, రకరకాల సినిమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన హీరోగా, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని విలన్గా చూపిస్తూ ఆయన ఆనందపడ్డాడు. సరే, ఆ సినిమాలు ఎక్కువ ఆడలేదు, పక్కన పెడితే ఆ వ్యక్తి వీళ్ళని దూషించిన పాయింట్ ఆఫ్ వ్యూలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. గత 5 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టినా ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. ఇప్పుడు దీన్ని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం ఒకటి, సినిమాల్లో లక్షలాది మందిని ప్రభావితం చేయడానికి ఎట్లా హక్కుంది? దర్శకుడిగా ఉన్నది చూపించు, లేనిది ఎలా చూపిస్తావు? కాబట్టి కేసు ఫైల్ చేసినప్పుడు 19th విచారణకు హాజరవ్వమని ఒంగోలు పోలీసులు వచ్చారు. మరి ఆ పోలీసుల దగ్గర నోటీస్ తీసుకుని ఫోటో దిగల్లో పెట్టుకున్నాడు. మరి భయం లేనట్టు తీసుకున్నాడు కదా, మరి 19th హాజరవచ్చు కదా. ఈ కేసుతో నాకు సంబంధం లేదు, కేసు కొట్టేమని కోర్టుకు వెళ్ళాడు, క్వాష్ పిటిషన్. జడ్జి గారు శుతిమెత్తంగా చెప్పి కేసు కొట్టేరు బాబు, నువ్వు తప్పు చేసావు, అనుగుణంగా నువ్వేమన్నా వెళ్ళి అక్కడ హాజరవాల్సిందంటే కొద్ది టైం ఇవ్వమన్నారు. టైం మేమేమో అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే 4 రోజులు అడిగాడు. 19 నుంచి 4 రోజులు ఎంత అంటే 24 కల్లా మళ్ళీ వెళ్ళి హాజరవ్వాలి. హాజరైతే విచారించి వదిలిపెట్టొచ్చు, లేకపోతే నీకు దగ్గర సాక్ష్యాలు నువ్వు చేసినట్టుంటే లోపలేయచ్చు. ఎక్కడ లోపలేస్తున్న భయం స్పష్టంగా కనపడుతుంది. 4 రోజుల తర్వాత ఫోన్ అంతా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవటం, వాళ్ళ లాయర్లు తరపున డిఎస్పీ గారికి వాట్సాప్లో పంపించి ఇంకో 15 రోజులు టైం కావాలంటాం. ఇదంతే భయంతో కదా. అంటే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఎక్కడ స్టార్ట్ అవుద్దన్న భయం కనపడుతుంది. ఒకవైపు పోసాని కనపడింది, నా రాజకీయాలు వద్దన్నాడు. ఈయన నేను రాజకీయాలు మాట్లాడాల్సిందంతా మాట్లాడి, చేయాల్సిందంతా చేసి, విపరీతమైన పోకడలో పోయి ఇప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్ ఇస్తారో అనే ఉద్దేశంతో అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఊరుకోవడానికి అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు. బట్ చూస్తా ఉన్నాడు, ఈ రోజా రేపా ఆయన తప్పించుకొని మాత్రాన ఆయన ఎవరైతే ఆశ్రయం కల్పిస్తారో వాళ్ళని కూడా లోపలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అంతా భయపడేవాడు కాబట్టి. నేను మోహన్ లాల్తో ఫోటో షేర్ చేయటం ఎందుకు, నేను ఎక్కడో కోయంబత్తూరులో ఉన్నా అని చెప్పడం, ఇవన్నీ ఎందుకు? హాజరవ్వాలా లేదా? హాజరైనప్పుడు నువ్వు ఏందో అనేది ధైర్యం తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మీరు అన్నట్టు వీడియో సందేశం ఒకటి ఇస్తా, నేను ఇక్కడే ఉన్నా, నాకు భయం లేదు అన్నట్టు మాట్లాడతాం, నువ్వు కాఫీ తాగుతా, అది కరెక్ట్ కాదు కదా. అంటే నాకు అర్థం కాలేదు సార్. ఆయన ఏమంటున్నాడంటే తనకు భయం లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను. మరి ఇక్కడ ఉంటే ఎందుకు పోలీసులకి అందుబాటులో లేడు? పోలీసులు వెళ్ళినప్పుడు ఎందుకు లేడు? ఈ రోజు బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నాడు. మరి అవును, అంటే పోలీసులకు గనక నేను గనక చిక్కితే నన్ను వదలరు, రాజమండ్రి సెంట్రల్ జైలు తప్పదనేది అర్థమవుతుంది ఆయనకి. సినిమాల్లో చూపించాడు జైలు గీలు సన్నివేశాలు, కానీ ఇప్పుడు ఈయనకి చూపించడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. మీకు అర్థమైంది కదా. బోరగడ్డ అనిల్ని అరికాలి కోటింగ్ ఇచ్చారు, పంపించారు రాజమండ్రి. తర్వాత వర్ర రవీంద్ర రెడ్డి అయిపోయింది, రేపు మాపో సిరెడ్డి పోసాన్ లైన్ లో ఉన్నారు. ఇకపోతే రాంగోపురమో వంతు. ఇప్పటికి వరకు ఆంధ్రప్రదేశ్ లో 9 చోట్ల ఆయన మీద కేసు నమోదైంది. ఒకటి కాబట్టి ఒకటైనా తప్పించుకోలేడు. ఇప్పుడు ఏందో ఈయన బెయిల్ అడిగినంత మాత్రాన కోర్టు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మీరు 9 కేసులు అన్నారు కాబట్టి నాది చిన్న ప్రశ్న. గతంలో ఈయన ఒక కేసు పెట్టాల్సి వచ్చినప్పుడు హైదరాబాద్ లో పెట్టాల్సిన కేసును తీసుకెళ్లి ఏపీలో పెట్టాడు. అది నేరం కాదు, అది ఆలోచించాల్సిన విషయం కాదు. కానీ ఎప్పుడో ఏడాది క్రితం నేను ఏవో పోస్ట్ చేశానని చెప్పేసి ఈ రోజు 9 ప్లేసెస్ లో కంప్లైంట్ ఇవ్వడం అనేది కాస్త నాకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది కావాలనే చేస్తున్నారనే ప్యాటర్న్ లో ఈరోజు వీడియోలో మాట్లాడారు. దీనికి మీరేమంటారు? ఇప్పుడు ఆయన తప్పించుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు. అప్పుడు మతిస్థిమిత ఉండే పోస్ట్ చేసావుగా. నువ్వు పోస్ట్ చేసింది, నువ్వు తప్పు చేసింది ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా శిక్ష పడాల్సిందే. చట్టంలో ఎవరైనా ఒకటే, అది కొద్దిగా లేట్ అవ్వచ్చు. అప్పుడు నీకు నచ్చిన ప్రభుత్వం ఉంది కాబట్టి నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాటగా అయింది. నువ్వేం చేసినా మీ మంత్రులు, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరుండి సినిమా షూటింగ్ చేయించారు అమరావతిలో. ఇప్పుడు అది లేదు కదా. సేమ్ చంద్రబాబు నాయుడు రూపంతో ఉండేట్టు ఒక ఆయన పెట్టి తీసావు. లోకేష్ బాబు ఉన్నప్పుడు పప్పుగా చిత్రీకరించావు. బఫూన్లుగా పవన్ కళ్యాణ్ గారిని కేఏ పాలు చూపించావు.
నీకు మతి స్థిమితం ఉండే చేసావు ఇదంతా, లేకపోతే మానసికంగా నేను పిచ్చోడువా? అన్ని తెలిసి నీకు భయం లేకపోతే ఆ భయం అనేది టన్నుల కొద్దీ భయపడుతుంది, కనపడుతుంది. అది పవన్ కళ్యాణ్ గారి భయం. కాబట్టి నాకు వదలరు అనేది అతనికి స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఎట్లయినా తనకున్న అధికారాలు అంటే వర్చువల్తో కనపడతాడంట ఈ పోటుగాడు. వర్చువల్ కనపడేది ఏంది? నువ్వు చేయాల్సినది చేసి హాజరవటానికి ఏంటని భయంతో ఇప్పుడు మళ్ళా రెండోసారి కోర్టుకు ఎక్కాడు. మధ్యలో బెయిల్ వస్తుందని చెప్పి చూస్తున్నారు. పోలీసులు కూడా ఆయన విచారించాల్సిందే అంటున్నారు. డెఫినెట్ గా పోలీసులు విచారణకు సహకరించాల్సింది అనేది కోర్టు చెప్పుద్ది. అంటే గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటది అంటున్నారు ఆర్జీవికి. నో డౌట్ అట్ ఆల్. నాయక్ లో కూడా చూసారు ట్రీట్మెంట్, చాక్లెట్ ఇచ్చి పంపిస్తారు పోసాని గారికి. పక్కన వెళ్తారు, చెప్పొచ్చు కదరా అంటే ఇంకొకటి వస్తుంటే నువ్వేం చెప్పక వాడు కూడా తీసుకోవాలని చెప్పి పంపిస్తున్నట్టు అట్లా మొత్తం ఫుల్గా ఇచ్చి పంపిస్తారు. పోసానికి తప్పదు, క్షమాపణ కొనే సిరెడ్డికి తప్పదు, ఈ రోజు రేపు మాపు రాంగోపాల్ వర్మ కూడా తప్పదు. కాబట్టి ఇన్ని రోజులైనా ఆయన యొక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ ని బట్టి శంషాబాద్ పరిసరాల్లో ఉన్నారంటారు, కొంతమంది వేరే చోట్ల ఉన్నారు. ఎక్కడున్నా ఆయన్ని పట్టుకోవాలి. పట్టుకోకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఈ కూటమికి జనంలో అంత ఇది ఉండదు. చాలా బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళింది. ఎందుకు ఇటువంటి వ్యక్తుల్ని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది, అంతే కదండి. ఇటువంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని, అసభ్యంగా దూషించిన వాళ్ళని, మహిళల్ని కించపరిచిన వాళ్ళని, సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి చేసిన వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు? చట్టం లా అండ్ ఆర్డర్ బాగుంటే కదా అందరూ బాగుండేది. కాబట్టి రాంగ్ గోపాలవరం అని మీరు అనుకుంటున్నారా? నేనైతే రాంగ్ గోపాలవరం అంట. రాంగ్ గోపాలవరం అంతే. కాబట్టి ఆయన యొక్క ఇది ప్రకారం ఆయనకి కోటింగ్ పడాల్సిందే. పడితే ఎప్పుడైనా పరివర్తన వస్తుందో చూడాలి, అంతే కదండి. అంటే కొంతమంది కామెంట్స్ మీరు చూసారో లేదో యూట్యూబ్ లో చూస్తే గనక, ఆర్జీవి నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే, ఎందుకంటే జైలు మీద సినిమా తీయాలంటే నీకు ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి కామెంట్స్ ఎట్లా చూడాలంటే, ఆయన ఒక డైరెక్టర్ కదా. డైరెక్టర్ అంటే ఒకటి నాకు ఉంది కదా అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించకూడదు. డైరెక్టరే. గాయం సినిమాను ఏదో బ్లాక్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసి జీన్ ప్యాంట్ బ్రహ్మానందం వెళ్తుంటాడు, గమనించారా? స్టేషన్కి వెళ్ళి నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అంటాడు. ఎవరు నెల్లూరు పెద్దారెడ్డి అంటే తెలియదా అని చెప్పేసి ఊగిపోతా ఉంటే పోలీసులు వచ్చి 2 భుజాల మీద వేసుకొని లోపల తీసుకెళ్తారు. అంటే సేమ్ అదే పరిస్థితి డెఫినెట్ గా ఆ సిచ్యువేషన్ రాంగోపాల్ కనపడుతుంది ఇప్పుడు. కానీ ఆర్జీవి చాలా కాన్ఫిడెంట్ గా ఎట్లయినా బెయిల్ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఆయనకి బెయిల్ వచ్చిందంటే ఆర్జీవిని అరెస్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? సరే, ఒక దానిలో బెయిల్ వచ్చినా ఇంకొకటి వదిలిపెట్టరు. నేను చెప్పా కదా 9 కేసులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. 1కి బెయిల్ వచ్చినా మిగతా 8 కేసుల్లో డెఫినెట్ గా పోలీసులు నోటీస్ ఇస్తారు, విచారణ నిమిత్తం తీసుకెళ్తారు. ఆయన ఏంది మామూలుగా సోషల్ మీడియాలో మామూలుగా వరరవీంద్రెడ్డి బోరగొడ్లాగా మిగతా వాళ్ళు పోస్ట్ చేసి అట్లా సోషల్ మీడియాలో పెడతాం కాదు, డైరెక్ట్ గా సినిమాలో తీశాడు. సినిమాలో పాత్రలు సన్నివేశాలు తెలియనియా? జనం ఏమన్నంత అమాయకులా? అంతే కదా. వ్యక్తిగత హననం చేశాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని మరీ ఇదిగా చూపించాడు, పవన్ కళ్యాణ్ తక్కువగా చూపించాడు, వాళ్ళ ఫ్యామిలీని కూడా తక్కువ చూపించాడు. ఇవన్నీ చాలా నేరాలు చేశాడు. కాబట్టి అన్నిటికీ కూడా ఆయనకి శిక్ష పడాల్సిందే. చట్టం దృష్టిలో ఎవరు అతిథులు కాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. అంటే ఒకవేళ పోలీసులు గనక ఆర్జీవిని బయటకు తీసుకురాలేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్సే ఆయన బయటకు లాక్కొస్తారు అనుకోవచ్చు. డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ ప్రకారం పోలీసులు తన విధులు సక్రమంగా నిర్వర్తించాలి. ఆయన ఎక్కడున్నా పట్టుకో వచ్చే అవకాశం ఉంది. ఈ రోజా రేపు అనేది ఒకటే. ఒకవేళ జరగకపోతే ఈ అభిమానుల రూపంలో ఎక్కడున్నా ఆ డెన్ లో ఉంటే బయటికి లాగుతారు. డెన్ అంటే ఏమన్నా పెద్ద దాటానా? ఆర్జీవి డెన్ అని ఒక సామ్రాజ్యం జూబిలీస్ లో ఏర్పాటు చేసుకొని అంత భయం ఎందుకు? నువ్వు భయం లేనాడు అయితే దమ్ము ధైర్యం ఉంటే బయటికి రావాలి కదా. వీళ్ళ ఆయనతో మాట్లాడించడం ఎందుకు? నేను తప్పు చేయలేంత నీకు ఉన్నప్పుడు బయటికి తిరగాల. భయంతో పారిపోవడం అనేది రాంగోపాలవరంకి తగదు. కాబట్టి ఈ రోజు రేపు మీరు అతను జైలుకి వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ జైలుకి వెళ్తే ఎన్నేళ్ళు శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఆయన మీద ఉన్న కేసులు విచారణ నిమిత్తం ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత బెయిల్ పై వస్తాడు. ఆయన విచారణ సుదీర్ఘంగా 1-2 సంవత్సరాలు విచారించేస్తే కనుక రుజువు కనుక చూపించగలిగితే 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు పడే అవకాశం స్పష్టంగా ఉంది. అంటే నేను ఎవరికి భయపడను, నేను చెప్పిందే వేదం, మీకు ఇష్టమైతే పాటించండి లేదంటే లేదు, డేర్ అండ్ డాష్ అని చెప్పుకునే ఆర్జీవి ఈ రోజు ఎవరికి కనిపించకుండా ఎక్కడో ఉండి విజువల్ గా మనకు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆయన ఏదైతే చెప్పారో అదంతా ఆయన గురించి అబద్ధం. అంతే కదా. మీరు చాలా చక్కగా చెప్పారు. ఎవరికి భయపడిన వ్యక్తి ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు వీడియో సందేశం ఇస్తున్నాడు? అంత దమ్ము ధైర్యం ఉంటే
సినిమాలో చూపించిన రామ్ గోపాలం అయితే నువ్వు నిజంగా చైన్లు పట్టుకోవడం చూపించావు, కత్తి పట్టుకోవడం చూపించి అన్ని చేపించి యువతని రెచ్చగొట్టావు. మరి నిజంగా ఎందుకు భయపడుతున్నావు ఇప్పుడు? దమ్ము ధైర్యం ఉంటే బయట తిరగాలి కదా. అదే 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఇతను కూడా పోయి అక్కడ అడావుడి చేశాడు రామ్ గోపాలమ్మ. ఇవన్నీ ఎవరు మర్చిపోలా. కాబట్టి ఆ ట్రీట్మెంట్ జరగాల్సిందే. నాయక్ గబ్బర్ సింగ్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్ జరుగుతుంది, డౌట్ ఉండట్లేదు. అంటే అందరూ సినిమాల్లో చూసారు, ఇప్పుడు రియల్ గా చూస్తారు. రియల్ గా చూడాల్సిందండి, రియల్ గా చూపిస్తారు. అది ఇవాళ రేపు అనేది మిగిలి ఉందండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.